ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న పథకంలో వంట మనిషిగా పనిచేసిన దళిత కులానికి చెందిన పనుల సువర్ణ, కమల మనెమ్మలను అకారణంగా తొలగించడం అమానుషమైన చర్య అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ దుయ్యబట్టారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు సువర్ణ, దళిత్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు మేజర్స్లతో కలిసి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు దళిత మహిళను విధుల తొలగింపుపై పునరాలోచన చేసి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అలా భార్యను తీసుకొని సరుకులన్నీ కొనుక్కొని జీవులో పెట్టుకొని వచ్చి కట్టుకునే బట్టలు కూడా లేవయ్యా, అన్నీ కాలిపోయినాయి. బాగా సాయం చేసాడు. అయితే అప్పుడు డిగ్రీ చేసాడు, పీసీలు కూడా కాలిపోయినాయి. ఇక అట్లనే ఉందయ్యా. ఉండి మాట్లాడాలని ఊళ్ళో పోటీ అత్తరు కదా మైకులు పట్టుకొని సాయం చేసిండు అని అంటే వాళ్ళు పిలవక ముందే నేనే పోయిన పడితే పోయి పుట్టమని. నాకైతే ఇల్లు కాలిపోయినా కూడా ఓదార్పి అప్పటికి తాగుదామంటే గంజి కూడా లేదు. నాకు బియ్యం బస్తాలు కోన్ గింజల కానుకలు పట్టుకొచ్చింది. నాకు బాగా సాయం చేసిండు. నా ఇద్దరు పిల్లలకు పెళ్లిలో కూడా కొంత ఇచ్చిండు. మళ్ళా ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఒక నెల లోపట్లనే తిరిగి స్టార్ట్ చేసిండు. మంచి అయినా మదన్న చాలా నన్ను చీర తీసుకున్నాడని మాట్లాడితే ఈ ఎలక్షన్లో ఇక శ్రీధర్ బాబు గెలిచిండు, ఓట్లు అయిపోయినాయి. అందుకే మాట్లాడుతున్నా, నా పని మాకు కావాలి. అయ్యా శ్రీధర్ బాబు, అయ్యా సారు, మా పని మాకు కావాలనయ్యా. కొంచెం అప్పులు ఉన్నాయి నాకు, కూలి చేసుకుంటానికి నాకు సీత కాదు. మాట్లాడినందుకు కుట్ర పెట్టుకొని నా పని దూరం చేయకుండా అయ్యా, దండం పెడతా. మాకు ముగ్గురు నాతో పాటు ఇంకో ఇద్దరు నష్టపడ్డారు. వాళ్ళు నువ్వు మాట్లాడినందుకు మాది పోయిందని వాళ్ళు నన్ను గుంపిస్తాను రోజు. అప్పీల్ చేస్తూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఈయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, మంత్రి కూడా. ఆయన ఊళ్ళో పనిచేసేటువంటి ముగ్గురు మాల మహిళలను ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేసి పెట్టేటువంటి ఉద్యోగం. అది చిన్న ఉద్యోగము, నెలకు 500 నుంచి మొదలుకుంటే ఇప్పుడు పెరుగుతూ 2-3 వేల కోసం చెప్పి బాధ్యతగా చెప్పడం జరిగింది. అయితే గతంలో ఒక 7 సంవత్సరాల క్రితము ఆమె ఇల్లు కాలిపోయినప్పుడు చెప్తాం, అట్లా కాని పక్షంలో మీరు కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే మేము అనుకుంటాము, అట్లా అనుకోవద్దని చెప్పి మేము మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పార్టీలు మారకుండా ఒకటే పార్టీలో ఉన్నారు. ఆమె కూడా సాయం చేసిన వ్యక్తికి ఓటు వేయకుండా మీకు ఓటు వేసిందంటే అది మా గొప్పతనం. మాల గొప్పతనం ఏంటంటే మేము కమిట్మెంట్ ఉన్నాం కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన విషయం దుద్దిల శ్రీధర్ బాబు గారు మర్చిపోతారని చెప్తా ఉన్నాం. మేము ఓట్లేయడం పాపమా మీకు? ప్రజాపాలనలో మమ్మల్ని ఇట్లా ధ్వంసం చేస్తూ ఉంటే మేము ఎట్లా ఇది ప్రజాపాలన అవుతుందో మరి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్న ఉద్యోగస్తుల మీద మీరు రక్ష కట్టుకొని సాధించేది ఏముంటుంది? కనుక మేము ప్రజలు మార్పు కోరుకున్నారు, కానీ ఇట్లాంటి మార్పు కోరుకోలేదు. ఇట్లాంటి మార్పు మేము సువర్ణ అనేటి ఈ మహిళ మంత్రి నియోజకవర్గంలో ధన్వాడ గ్రామంలో స్కూల్లో ఒక కుక్కుగా పనిచేస్తుంటే ఈమె ఇల్లు కాలిపోయిన కార్యక్రమంలో ఒక దుద్దిల శ్రీధర్ బాబు గారు వారి సౌహృదయంతో ఆలోచించి ఈ కుక్కు పట్ల మీరు సదుద్దేశంతో ఆలోచించి తిరిగి ఈ కుక్కు ఉద్యోగం ఇప్పిస్తారని మేము సభాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాం. అదే కాకుండా మీకు ఎంతో సహాయ సహకారంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు ఈ తీసివేసిన మహిళలకు మీరు తిరిగి వారి ఉద్యోగం వారికి ఇప్పిస్తారని ఆశిస్తూ మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ